రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5గురే రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5గురే రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ రండి కాలబెట్టురి. మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ రండి కాలబెట్టురి. ఇక్కడ సింగరేణి భవన్ రండి కాలబెట్టురి. మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరో రోజు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరో రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి గాలబెట్టి ఎవడు ఇయ్యడో పైసలు చూడు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం భవన్లో జరిగింది. దానికి మేము ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం వరకు వివిధ నియోజకవర్గాలకు కోల్బెల్ట్ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా హాజరైనాం. ఆ సమావేశంలో నేను నిన్న సుమారు అరగంటకు పైగా నేను మాట్లాడినట్టున్నా. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు చేసి అటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. అయితే అసలు విషయం ఏంటి అంటే, నిన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో భవిష్యత్తులో సింగరేణి కార్మిక లోకం కోసం చేయాల్సినటువంటి పోరాటాలు, తీసుకోబోయే కార్యాచరణ, ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు, అన్ని విషయాలు కూడా నిన్న చర్చించుకున్నాం. ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా, బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే, ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు. నేను నిన్న వ్యక్తపరిచింది తప్ప నేను కొత్తగా ఏం మాట్లాడలే. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి